బోల్డంత డేటా తెలియకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఆ డేటాని వినియోగించుకుని ఒక విషయ ప్రమాణంగా ఒక అవసరం వచ్చినప్పుడు, ఒక డిమాండ్ వచ్చినప్పుడు నువ్వు దానికి ఎలా ప్రతిస్పందిస్తున్నావు అంటే ఇప్పుడు మనకి ఎంత తెలుసు అన్నది వేరే విషయం. కానీ తెలిసిన ఇంతనైనా కానీ నువ్వు ఎలా వినియోగిస్తున్నావు, ఎలా ప్రజెంట్ చేస్తున్నావు, ఎక్కడ ఏ సందర్భంలో ఎంత ఎఫెక్టివ్గా వాడుతున్నావు అది కూడా. నిన్న మొన్న ఒక పాట రాశా, నీ ఇల్లు ఇల్లాలు సల్లంగుండా, శివుడి మీద పాట. నీ ఇల్లు ఇల్లాలు సల్లంగుండా, నువ్వు ఇల్లరిక ఉండేది మంచుకొండ, అక్కడ ఇల్లరికి ఉన్నాడు మంచుకొండలో. ముడితే రాలిపోయే ఈ బుదేగా ఉంది, తల నుంచి మొలదాకా ఉంటి నిండా, ఎట్ట జరగతావో సాంబయ్య స్వామి, ఎంత సలిని లెక్క చెయ్యకండా. ఇక్కడ సీతారాం శాస్త్రి కనిపిస్తున్నాడు ఈ పాటలో. చెప్తున్నా. ఇప్పుడు నేనేమంటానంటే అది ఆశీర్వాదం, ఆయన రిఫ్లెక్షన్ ఉందంటే డెఫినెట్గా. నేనేమంటానంటే కైలాసంలో ఉంటాడు అందరూ తెలుసు, బట్ నువ్వు ఇల్లరికి వెళ్ళావయ్యా అన్న పద్ధతి లేదని చెప్పడం కొత్తదనం, అందరికీ తెలిసిన విషయమే. ఆయనకి విభూతి రాసుకుంటాడని తెలుసు, చలి ప్రాంతంలో ఉంటాడని తెలుసు, బట్ ఈ రెండిట్లో ఉన్నటువంటి ఒక దీన్ని వ్యత్యాసాన్ని గమనించి ఒంటి మీద నూలు పోగు లేదు, మరి ఉండేదేమో చలి ప్రాంతం, ఎట్టబో తట్టుకుంటావయ్యా నువ్వు, ఏందో నువ్వు అర్థం కావు అని పెట్టా. సో ఏం డేటా తెలుసు, ఏం ఇన్ఫర్మేషన్ తెలుసు కాదు, దాన్ని ఎలా వినియోగిస్తున్నందుకు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది జనం ఇప్పుడు ఈ దేవర సినిమా కోసం చూస్తున్నారు. దేవరలో కూడా మీ 4 పాటలు నేనే రాశాను, సింగిల్ కార్డ్ సినిమా. దేవర గురించి ఏమైనా కొత్తగా మీకు అనిపించినాయి మీ మనసుకి? దేవర అనేది ఒక స్పెషల్ ప్రాజెక్ట్. అందుకని ఎందుకు అంటే నాకు ఎప్పుడు కూడా నేనెంత గొప్పవాడిని అంటే నేను రాసిన చివరి పాట అంత గొప్పవాడిని. సో ప్రతి పాటని మనం ఇచ్చేయాలి, ప్రసవ వేదనే కదా, ప్రసవ వేదనే. అది పక్కన పెడితే నాకు కూడా ఒక మంచి సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటి ఇక్కడ భయం అన్నది ఒక కాన్సెప్ట్. మనకు తెలిసిన విషయం ఏంటి, ధైర్యం ఉండాలంటాం. శివగారు ఏంటి, భయం ఉండాలంటున్నాడు ఆయన. నేను అక్కడే మరి భలే ఉందే అనిపించింది. సో ఆ ఛాలెంజ్ తీసుకుని ఒక పాట రాయాలి. ఆయుధ పూజ ఇంకో పాట, ఇంకో ఇతివృత్తం. ఇప్పుడు మనకు ఆల్రెడీ వస్తాడయ్యో స్వామి పాట ఆయుధ పూజ లెక్కల్లోనే ఉంటుంది, బట్ అది కాకుండా ఇంకేం రాస్తాను ఈ సినిమా క్యాన్వాస్ను అనుసరించి, అదొక ఛాలెంజ్. చుట్టమల్లేకి రకరకాల ఛాలెంజ్లు, సింపుల్ ట్యూన్ అయినా కానీ అందులో మేమందరం ప్రయత్నించిన విషయం ఏంటంటే డెఫినెట్గా ఒక హీరో కొత్తగా వచ్చే ఒక జానీ కపూర్ లాంటి ఒక బాగా క్రేజ్ ఉన్నటువంటి ఒక హీరోయిన్ నన్ను అదర్ ఒక ఎన్టీఆర్ని బాగా ఇష్టపడుతూ సమ్మోహితురాలై పాడుకునే పాట కమర్షియల్ లెక్కల్లో కొంచెం గీత దాటి కూడా ఉండొచ్చేమో. నిజంగా క్యారెక్టర్ కూడా అలాంటిది. ఆ కమర్షియాలిటీ ఆ చక్రంలో మనం లేదు, అసలు సినిమాలో కూడా తంగం క్యారెక్టర్కి దేవరంటే అంత ఇష్టం. అమ్మాయి ఒక మాట గీత దాటి కూడా మాట్లాడినా ఏమన్నారండి అక్కడికి వస్తున్నా. ఆ పాత్ర ఔచిత్యం భంగం కాదు, ఒక గీత దాటి మాట్లాడినా. కానీ మేమందరం ఏమనుకున్నాము అంటే అలా పాడుకుంటే కొంతమంది పాడుకోవడానికి ఇబ్బంది పడే లిరిక్ రాస్తే మనం ఆ మేరకు మనం దాని పాపులారిటీని మనం డిఫీట్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఆడవాళ్ళు నిస్సంకోచంగా ఏ మాత్రం ఇన్హిబిషన్ లేకుండా పాడుకునేదాకా సంస్కారం లిరిక్ రాయాలనుకుంటున్నాను. ఇందాక కదా పట్టుచీర కట్టుకున్నాను ఆ పాటకు సంబంధించి ఆ ఛాలెంజ్. సో ఇట్లా కొరటాల శివ గారు ఎప్పుడు కూడా నన్ను ఛాలెంజ్ చేస్తాడు. ఆయన క్రియేట్ చేసే సందర్భాలు విభిన్నంగా ఉంటాయి. సో నాకు అది ఒక ఏమంటాం నన్ను ప్రేరేపించే విషయం అది. సో ఆ రకంగా ఇది ఒక మంచి కథ, అందమైన సందర్భాలు కుదిరాయి. తర్వాత మా ట్రాక్ రికార్డుకి మా కాంబినేషన్కి ఒక ట్రాక్ రికార్డు ఇది ఉంది. మా శివగారి సినిమాలు అన్నింటిలో నేనే రాశాను. సో అన్నీ కూడా పెద్ద పెద్ద హిట్ ఆల్బమ్స్. దిస్ టైం అరౌండ్ అనిరుద్ధ్ గారితో జతకట్టి చేస్తున్నది అంటే, అండ్ అనిరుద్ధ్ కూడా ఇప్పుడు యూత్ సెన్సేషన్, చాలా సెన్సేషన్. సో ఈ రకంగా సో అక్కడ నేను నిలబడాలి మళ్ళీ అనిరుద్ధ్తో పోటాపోటీగా. సో బాగుంటుంది, మంచి. ఆల్రెడీ అన్ని పాటలు వచ్చాయి. ఒక్క పాట ఆయుధ పూజ పాట ఇవాళ రేపు వస్తుంది. 4 పాటలు రాశారు దేవర. 4 పాటలు. జూనియర్ ఎన్టీఆర్ స్పందన. ఆయన అసలు మహా సాహిత్యాభిలాషి, మహారసికుడు, మహా సంగీత ప్రేమికుడు. ఆయన కన్నడ కదా, కన్నడ అరిజిన్ ఉంది కదా. మీరు ఎప్పుడు మాట్లాడుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ మీరు కన్నడ పాటలు? లేదు, ఈ పాటలో చుట్టమల్లె పాటప్పుడు ఒకసారి కలిశాను ఆయన్ని. మిగతా పాటలు శివగారు వినిపించడమే. చుట్టమల్లె అసలు మామూలుగా ఆయనకు నచ్చితే మీరు రాసిన పాటలకు ఫోన్ చేసి స్పందించి లాగే లాగే అవన్నీ అలా ఉండేవి. ఇక్కడ నేను చుట్టమల్లె పాట ప్రత్యేకంగా కలిశాను. మామూలుగా ఆయన అరుపులు కేకలుగా ఉంటుంది ఆయన ప్రతిస్పందన. నేనంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం. ఇప్పుడు మీరు ఇంత మడిగట్టుకొని ఐటమ్ సాంగ్ అని కూడా మడిగట్టుకొని రాస్తున్నారు.
అశ్లీలం ఉండకూడదు, బట్ శృంగారము ఎంత పాలంత ఉండాలి, అశ్లీలం ఉండకూడదు అని ఒక నియమంతో సీతారాం శాస్త్రి గారి దగ్గర పెరగటం వల్ల కావచ్చు, మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన సంస్కారం కావచ్చు, మీరు రాసుకుంటూ వస్తున్నారు ఐటమ్ సాంగ్ అయినప్పటికీ. ఈ క్రమంలో ఇప్పుడు ఆ కుర్చీని మడతపెట్టి అనే పాట ఉంది కదా, మీ చాలా పాటలు చాలామంది కాలర్ ట్యూన్స్లో ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళ నుంచి నేను చాలామంది సెల్ ఫోన్లో వింటున్నాను. ఈ కుర్చీని మడతపెట్టి అనేది ఒక ఇప్పుడు ఒక్కో టైంలో ఒక్కో పాటకు మీది కొడుతుంటుంది. చిన్న పిల్లలు నేరాల పిల్లలు కూడా డ్యాన్సులు వేస్తుంటారు. ఈ పాట ఎలా పుట్టింది, దర్శక నిర్మాతలు సంగీత అనుకున్న మాట కుర్చీ మడత పెట్టిన ఇంక్లూడ్ చేస్తూ రాసుకోవాలి. సో నాకు ఆ మాట అనేది ఇవ్వబడిన దత్తపది. పైగా అసలు దానికి లిరిక్తో పాట జర్నీ జరిగింది, మెయిన్ బాడీ ఆఫ్ ది లిరిక్తో సంబంధం లేదు ఆ పాటకి. సో మిగతా అవి ఇక నేను నాకు తోచి ఒక సందర్భం సన్నివేశం వివరించారు, దాని ప్రకారం అనుకుని చేసిన పని. బట్ నాకేంటంటే మీరు అన్నారు ఇప్పుడు అశ్లీలం శృంగారం ఉంటేనే పాటలు వింటానన్న రోజులు పోయాయి, ఆ రోజులు పోయాయి. సో ఇక్కడ కావాల్సిన ఏంటంటే ఆకట్టుకునే ఒక లక్షణం ఒక చమత్కారం. ఇప్పుడు దానికేమో మేకలు ఇస్తేవి, నాకేమో సన్నబియ్యం నూకలు ఇస్తేవి అన్నది అదే అంటున్నాను. సో అందులో ఒక సత్యం ఉంది, ఒక తల్లిదండ్రులు కనిపిస్తుంది అక్కడ. దాంతోపాటు ఒక పల్లెటూరుతనం పాటే ఒక ఫోక్ స్లాంగ్లో ఉంటుంది, పల్లెటూరు విషయం ఆటోమేటిక్గా ఉంటుంది. బట్ చెప్పిన విషయంలో ఒక చమత్కారం ఉంది, ఒక సత్యం ఉంది, గోడ కట్టినట్టుగా అందులో ఒక లాజిక్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్రాస్ ఫీల్డ్స్ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అప్లై అవుతుంది. యాక్చువల్గా వన్ ఆఫ్ ది పొలిటికల్ స్పీచెస్లో కూడా ఈ పాటను వాడుకున్నట్టున్నారు. సో అది అవటం యూనివర్సల్గా ఉందన్న సార్వజనీనకం అవటం అంతే. సో ఏదో ఉంది అందులో. నేను అదృష్టవంతుని, మంచి పాట, హిట్ పాట. ఇప్పుడు పెద్ద టాప్ హీరోస్ మీరు చెప్పిన చిరంజీవి, ఇది మహేష్ బాబు, ఇంకా దేవర, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ. మొన్న ఎందుకంటే మీరు ఇక్కడ ఏం సంపాదించారు 20 ఏళ్ళు అని చెప్పడానికి నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే, వ్యక్తిగతంగా అబ్బాయి పెళ్లి చేసినప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ వచ్చారు ప్రేమగా. మోహన్ బాబు గారు చాలా వచ్చారు, బోయపాటి సినిమా చాలామంది వచ్చారు. వీళ్ళందరూ వచ్చారు. ఇదే కదా మీరు సంపాదించుకున్న